హలో ఎవ్రీవన్. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరిపై ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తితో శివ అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి భక్తుల కోరికలు తీర్చడంలో శివుడు ముందుంటాడు. శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే చాలా విశేష ఫలితాలున్నాయి. శివునికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తులలో కార్తీక మాసంలో పూజ చేసి స్వర్గానికి చేరుకున్న పోలి కథ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఆమె ఎంత గొప్ప భక్తురాలు, ఏ విధంగా ఆరాధించి స్వర్గానికి చేరుకుందో తెలుసుకుందాము. పోలి చిన్నప్పటి నుంచి స్వతహాగా చాలా భక్తురాలు, పూజలు ఎన్నో చేసేది. పెళ్ళైన తర్వాత పోలి ఒక ఉమ్మడి కుటుంబంలో వచ్చింది. పోలి అత్తగారికి పోలితో కలిపి 5 కోడళ్ళు. పోలి అత్తగారికి తనే పూజలు ఎక్కువగా చేస్తుంది అనే అహంకారం ఎక్కువగా ఉండేది. పోలి ఇలా పూజలు చేయడం తనకు అస్సలు నచ్చేది కాదు. అందుకని తనకు పూజ చేయడానికి ఏ వస్తువులను ఇచ్చేది కాదు. తన మిగిలిన 4 కోడళ్లతో కలిసి గుడికి వెళ్ళేది. పోలికి మాత్రం ఇంట్లో పనులన్నీ అప్పచెప్పి వెళ్ళేవారు. భక్తి విడువని పోలి మాత్రం ఇంట్లో పనులన్నీ చకచకా చేసి కార్తీక మాసంలో దీపాలు వెలిగించి అత్తగారు చూడకుండా దానిని దాచిపెట్టేది. ఇలా కార్తీక మాసం మొత్తము తన పూజను ఎక్కడ ఆపకుండా నిర్విఘ్నంగా చేసింది. ఇక చివరి రోజు రానే వచ్చింది. అత్తగారు తన మిగతా కోడళ్లను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు పోలికి క్షణం తీరిక లేకుండా మొత్తం పనులను అప్పచెప్పింది. కానీ పోలి మాత్రం పనులన్నీ చకచకా చేసి పక్కనే ఉన్న పత్తి చెట్టులో నుంచి ఒత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను ఒత్తికి రాసి దీపం వెలిగించింది. అలా ఎప్పుడైతే పోలి వెలిగించిందో వైకుంఠం నుంచి విమానమైతే వచ్చింది తనను తీసుకువెళ్ళడానికి. అప్పుడే అక్కడికి వచ్చిన అత్తగారు తనను తీసుకువెళ్ళడానికే విమానం వచ్చిందని భ్రమపడ్డారు. కానీ పోలిని తీసుకొని వారు విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇదే పోలి కథ. పోలి ఏ విధంగా అయితే శ్రద్ధాభక్తులతో హంగు ఆర్భాటాలు లేకుండా తనకు ఉన్నంతలో పూజ చేసిందో, మనము కూడా ఏ ఆర్భాటాలు పోకుండా మనకు మనసు శుద్ధిగా ఉండి పూజ చేస్తే చాలు, మనం కూడా ఆ పోలీదేవిలాగా స్వర్గానికి చేరుకోగలము. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు శుభ్రంగా ఉంచుకొని ఒక్క దీపం వెలిగించి ఓం నమః శివాయ అన్నా చాలు, ఎంతో పుణ్యం వస్తుంది. ఎవరో ఏదో చేశారని ఏవేవో చేసి తప్పులు మాత్రం చెయ్యకండి. ఓం నమః శివాయ. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.